మంచితనం మన్ను బుక్కినా రాదు, చెడ్డతనం చెమట పట్టకుండా వచ్చిందని మా ముసలోడు తాగిన మత్తల ఒర్రినప్పుడు నేను అనుకున్నా, ఆ ముసలోని గుడుంబ గిలాసాలమ్మ ముసలిది ఎలకల మందికిన కలిపింది అయ్యింది, మా ముసలోడు ఎట్లనో చేయబట్టే కథకిన మారో అని అనుకున్నా గానీ 70 ఏండ్ల లోక జ్ఞానాన్ని కాల జ్ఞానం లేక చదువుతుందంటే ఏక నంబర్ ఎక్స్పీరియన్స్ చేసి లాజిక్ తోనే చెప్తాండు కావచ్చేమో. కదిలే కాలమి జీవితం మేఘం ఎర్రటి కాగితం అని ఎప్పుడు అనిపిస్తుంది అంటే, ఇంట్లో ఎవరు లేనప్పుడు లోపలికెళ్ళి గడి పెట్టుకొని టీవీ సౌండ్ 100 పెంచి డెకోల మంచం మీద దుప్పటి కట్టుకొని ఎవరికిన పడకుండా ఏడ్చేటప్పుడు అర్థమయ్యా ముచ్చట. అయ్యా వాళ్ళు గొడ్డు కష్టం చేసి బడికి పంపించి బుద్ధిగా చదువుకొని కమిషనరో కలెక్టరో ప్రధానమంత్రి అయి మంచిగా బుద్ధికచ్చి బతుకురా కొడుకా అంటే, బడికి పోయే తొవ్వల ఎదురింటి వెంకటలక్ష్మి వెనకకి తిరిగి ముసి నవ్వులు నవ్వేసరికి బండకేసి రాకిన కలర్ షేడ్ గాని కర్రె ముఖానికి లేక లేక ఒక పిల్ల ఎగిలిచ్చి నవ్విందని ఎదిరించి పెళ్లి చేసుకున్న కర్మానికి కనీసం 10వ తరగతి అన్న పాస్ కాకంటే ముందే బడి బంద్ చేసి గాడిదలు మేపుకునే బతకచ్చింది అలా. నీది కూడా ఒక బతికేనారా?